మార్నింగ్ ఎవ్రీవన్. సో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ కూడా వందనాలు. సో అందరం కూడా మంచి ఆరాధన దేవుని సన్నిధిని అనుభవించాము. అది దేవుని సన్నిధి మన మధ్యలో ఎలాగ ఉంటుంది అనే దాని గురించి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, సొలొమోను కాలంలో ఒక దేవాలయం కట్టబడింది, మరలా అది కూల్చబడింది. తర్వాత జెరుబ్బాబెలు వచ్చినప్పుడు మరలా దేవాలయం కట్టబడినట్టుగా మనం చూస్తాం. నిజానికి మనం వాక్యంలో చూసినప్పుడు హగ్గయి 2:9 చూసిన, ఎజ్రాలో చూసిన, అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఈ రెండవ దేవాలయము మొదటి దేవాలయం అంత బలముగా కానీ అంత దేదీప్యమానంగా కానీ ఉండదు. దానివల్ల ఆ ముందున్న తరం ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఆ ముందు దేవాలయం ఎలా ఉంటుందో తెలిసిన వారు ఈ రెండవ దేవాలయాన్ని చూసి అది ముందులాగా లేదే అని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ కాంటెక్స్ట్. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యూజువల్గా మనము పాత తరం కంటే కొత్త తరం వచ్చినప్పుడు అన్ని అడ్వాన్స్గా వస్తాయి కదా, ఫీచర్స్, ఎక్స్టర్నల్ ఫీచర్స్ అన్నీ కూడా. కొత్త మొబైల్ లాంచ్ అయినా, కొత్త చర్చ్ కట్టుకున్నాం మనం. కానీ యాక్చువల్గా దేవుని దేవాలయము బాహ్యంగా కట్టబడినప్పుడు అలా జరగలేదు. సో ఆ దేవాలయం గురించి చెప్పబడినప్పుడు వాళ్ళందరూ డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు, అద్భుతంగా ఉంటుంది. ఎందుకు దాని యొక్క తర్వాతి మహిమ మొదటి ఉన్న మహిమ కన్నా అధికంగా ఉంటుంది అని అన్నప్పుడు, ఎందుకంటే నా ఆత్మ మీ మధ్యలో నిలిచి ఉన్నది గనుక అని అంటాడు అక్కడ మాట. సో మనము ఆయన ఆత్మ నిలిచి ఉన్నప్పుడు మాత్రమే నిజంగా మనము జీవం కలిగి ఆయన మహిమలో జీవిస్తూ ఉన్నట్టు. అందుకని మొదటి దేవాలయం మహిమ గురించి మాట్లాడినప్పుడే సొలొమోను కాలంలో ఎంత దేవుని సన్నిధి వస్తుందంటే, యాజకుడు దేవుని సన్నిధికి ప్రవేశించడానికి ఆరాధన కోసము ప్రారంభించినప్పుడు ఆ సన్నిధి ఎంత అధికంగా ఉందంటే ఆయన లోపల వెళ్ళి ఆరాధన చేయలేకపోతాడు. అంటే సొలొమోను కాలంలోనే అంత మహిమను యాజకుడు అనుభవించినప్పుడు వాక్యం ఏం చెప్తుందండి, తర్వాత దాని మహిమ మొదటి దాని మహిమ కంటే అధికముగా ఉంటుంది అని చెప్పినప్పుడు, ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న పరిస్థితిలో దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేస్తున్నప్పుడు మనము ఇంకెంతగా అనుభవిస్తాము అనేది కూడా మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్ళాలి. రైట్. సో కొంతమంది థియాలజీ స్టూడెంట్స్ కూడా ఉన్నట్టున్నారు కదా, ఎగ్జామ్ రాసి సెకండ్ హాఫ్లో వచ్చారా, మళ్ళీ వెళ్ళిపోయారు వెనక్కి. అచ్చా ఓకే, రైట్. సో మీరు ఎంతమంది తెలుగు బైబిల్ చదువుతారండి? వెరీ గుడ్. సో ఈ తెలుగు బైబిల్ ఎంతమందికి మామూలుగా అవగాహన ఉంది? ఎవరు యాక్చువల్గా దీన్ని ట్రాన్స్లేషన్ చేశారు? ఇప్పుడు మనం చదువుతున్నది అసలు మన చేతిలోకి ఎలా వచ్చింది, ఎలాగ యాక్చువల్గా ట్రాన్స్లేషన్ చేయబడింది? ఎవరైనా చెప్పగలుగుతారా మీరు చదువుతున్నది మీ చేతిలోకి ఎలా వచ్చింది అనేది? విలియం కేరీ ఒక పేరు చెప్పారు. ఇంకెవరైనా చెప్పగలరా అసలు తెలుగు బైబిల్ ఎలా వచ్చిందని? అసలు బైబిల్ ఎందులో రాయబడింది ప్రాథమికంగా? గ్రీక్, అది నూతన నిబంధన. పాత నిబంధన ఆదిమ హెబ్రూ, కొంతమేరకు అరమిక్ భాషలో రాయబడింది. సో అందుకే మీరు తెలుగు బైబిల్ స్టార్టింగ్లో చూసినప్పుడు ఆదిమ హెబ్రూ, ఆదిమ గ్రీకు భాషల నుంచి తర్జుమా చేయబడిందని ఉంటుంది. కొంతమంది కేజేవి ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేషన్ చేయబడిందని చెప్తారు కదా. యాక్చువల్గా బైబిల్ తెలుగు మనం చదువుతున్నది డైరెక్ట్ గ్రీక్ నుంచి, డైరెక్ట్ హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేస్తారు ఇది యాక్చువల్గా. సో 1800 స్టార్టింగ్స్ నుంచి 1850 వరకు దాన్ని కంపైల్ చేశారు ఇదంతా. మీరు లైమన్ జూవెట్ అని పేరు విన్నారు ఎవరైనా? బెంజమిన్ స్కిల్స్ అని పేరు విన్నారు ఎవరైనా? నా వైఫ్ విని ఉంటుంది, బికాస్ షీ కేమ్ ఫ్రమ్ దట్ చర్చ్, లైమన్ జూవెట్ గారు. సో వీళ్ళు బెంజమిన్ స్కిల్స్ గారు ఇనిషియేట్ చేశారు. లైమన్ జూవెట్ గారు మొత్తం ద ఫైనల్ తెలుగు ఓల్డ్ బైబిల్ వెర్షన్ ఏదైతే ఉందో అది ఆయన దాని ఫైనల్గా ట్రాన్స్లేషన్ని కంపైల్ చేశారనమాట. ఇదంతా టీం అందరూ కలిపి ఇప్పుడు మనం చదువుతున్నది ఎక్కడ రాయబడింది అంటే నెల్లూరులో రాయబడింది. సో నెల్లూరులో రాయబడి ట్రాన్స్లేషన్ అంతా జరిగినాక తర్వాత రివిజన్స్ జరిగినాయి. జస్ట్ ఊరికి నాలెడ్జ్ కోసం చెప్పాను. బట్ లెట్ us అండర్స్టాండ్, ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తున్నప్పుడు మాత్రమే నిజంగా మనం మహిమ కలిగి జీవం కలిగిన సంఘంగా మనము ఉంటాము. ఓకే. సో ఈరోజు మనము ఎంచుకున్న టాపిక్లో ద రైట్ పర్స్పెక్టివ్ అంటే సరి అయిన దృక్పథాన్ని మనము కలిగి ఉండడం గురించి మాట్లాడదాం.
సో దేవుణ్ణి వెంబడించేటప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, నేను కొరింథీలోంచి వెళ్తున్నప్పుడు 2వ అధ్యాయంలో 3 వ్యక్తుల గురించి అక్కడ రాయబడడం జరిగింది, అపోస్తలుడైన పౌలు భక్తుడు. సో మనందరం కూడా ఈ 3 వ్యక్తుల్లో ఏదో ఒక కేటగిరీలో ఉంటాం. నేను ఏ వ్యక్తిగా ఉన్నానో అనే ఆ కోణాన్ని మనం అర్థం చేసుకుంటూ, ఎలాగ మనం ఎదిగినప్పుడు ఆ అధికమైన అంత్యకాలంలో ఈ వాగ్దానము చేయబడిన అధిక మహిమను మనము చేరుకోవడానికి ఎటువంటి వ్యక్తిగా నేను రూపాంతరం చెందాలి, ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సంపూర్తిగా దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి వాడుకోవడానికి వీలు పడుతుంది. సో ఎవరైతే ఆ స్టేజ్ రీచ్ అయ్యారో వాళ్ళు మాత్రమే యాక్చువల్గా బైబిల్ గ్రంథంలో రాయబడి ఆ యొక్క ఫుల్నెస్లోకి మెజర్ చేయబడ్డారు. అల్టిమేట్ మెజర్ అంటే ఎవరు కాదు, యేసు ప్రభువు వారే. హీఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్పిరిచువల్ మ్యాన్. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ స్టాండర్డ్ రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే నియర్ ప్రాక్సిమిటీకి వెళ్ళిన వాళ్ళ పేర్లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు. అది చెప్పడానికి ఆయన క్రీస్తుకున్న మనస్సులోకి ఎంతలాగా తనను తాను రూపాంతరం చెందించుకోవడానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఆత్మ స్వాధీనంలోకి తనను తాను అప్పగించుకున్నాడు. సో పరిశుద్ధాత్ముని యొక్క చేతిలోనికి ఎవరైతే తమను తాము స్వాధీనపరుచుకొని అప్పచెప్పుకుంటారో వారందరూ కూడా కాలగమనంలో ఈ ఆత్మ సంబంధి అయిన వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. నౌ వి విల్ గో ఫార్వర్డ్. సో లెట్ us ఆల్ ఓపెన్ అవర్ బైబిల్స్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు 2వ అధ్యాయము, అక్కడ నేను డిస్ప్లే చేశాను, 14వ వచనం మొదటి చదువుతున్నాను, ఒకసారి చూడండి. అంతా చదవద్దు, మనకున్న సమయం చాలా తక్కువ. బ్రీఫ్ అండర్స్టాండింగ్ చూసుకొని వి విల్ వైండ్ అప్. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపుడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. తర్వాత దాని కింద కొంచెం కాంటెస్ట్ ఉంటుంది. మరల 3వ అధ్యాయంలో చూసినప్పుడు మరల 3వ అధ్యాయంలో చూసినప్పుడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఇక్కడ ఎంతమంది గురించి రాశాడండి పౌలు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు? 3 రకాల మనుషుల గురించి తను మెన్షన్ చేశాడు. నా ఈ ముగ్గురు ఎవరు అనేది ఒకసారి ఆలోచించేద్దాం. మొదటిది చెప్పండి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. రెండవది ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. మూడవది ఒక లైన్లో శరీర సంబంధి అయిన మనుష్యుడు. ఈ 3 వ్యక్తులు ఎవరు? నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో, నేను వెళ్ళవలసిన స్థితి ఏంటి? ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. ఇంతవరకు అందరికి గ్రహిస్తున్నారు కదండి, వెరీ గుడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తే 3 పీపుల్, వీరు 3 గురించే పౌలు రాస్తున్నాడు. యాక్చువల్గా ప్రకృతి సంబంధి, న్యాచురల్గా మనకు రకరకాల అండర్స్టాండింగ్స్ ఉంటాయి. న్యాచురల్ మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. శరీర సంబంధి గురించి కార్నల్ మ్యాన్ అని ఉంటుంది. ఆత్మ సంబంధి గురించి స్పిరిచువల్ మ్యాన్ అని ఉంటుంది. సో ఈ న్యాచురల్ మ్యాన్ మీరేమనుకుంటున్నారు? మీకు రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా. ఎందుకు పౌలు అట్లా రాయవలసింది? ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన సంగతుల్ని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించను కానీ అతనిని ఎవడో వివేచింపలేడు. మీకు ఆత్మ సంబంధం వల్లే నేను మాట్లాడాలనుకుంటున్నాను కానీ మీరు శరీర సంబంధాలుగానే ఉన్నారు. ఎందుకు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా మనల్ని నడిపించడానికి మనము చేరుకోవాలని ఒక స్థితి అనేది ఉంది. వెన్ ఐ సే న్యాచురల్ మ్యాన్, ఈ 3 పేర్లు నేను వాడుతూ ఉన్నప్పుడు అది స్థితిగా చెప్పబడింది బైబిల్లో. స్థితి అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఫర్ ఎ సీజన్ పీరియడ్. అంటే నువ్వు లైఫ్ అంతా న్యాచురల్ మ్యాన్గా ఉండిపోవు, లైఫ్ అంతా నువ్వు కార్నల్ మ్యాన్గా ఉండిపోవు, స్పిరిచువల్ మ్యాన్గా కూడా ఉండిపోయావు, గివెన్ నువ్వు మెయింటైన్ చేయాల్సిన డిసిప్లిన్స్ నువ్వు మెయింటైన్ చేయకపోతే. మళ్ళీ మనము కార్నల్ మ్యాన్ స్ట్రాటజీలో కూడా వచ్చేసే అవకాశం ఉంది. ఒకసారి గ్రీక్లో యాక్చువల్గా పౌలు రాసినప్పుడు వాడిన పదాలు ఒకసారి చూడండి. న్యాచురల్ మ్యాన్ గురించి మాట్లాడినప్పుడు సైకికోస్ అనే పదం వాడాడు.
కార్నల్ మ్యాన్కి సార్కికోస్, స్పిరిచువల్ మ్యాన్కి న్యూమాటికోస్. ఇది యాక్చువల్గా అతను రాసినప్పుడు రాసిన పదాలు అవి. సో న్యాచురల్ మ్యాన్ ఎవరంటే దేస్ ఆర్ ద పీపుల్. ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్ అన్స్పిరిచువల్ మ్యాన్ అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ వలన రూపాంతరము చెందబడని ఆత్మస్థితి వారిలో కలిగి ఉంటుంది. అంటే హ్యూమన్ విజ్డమ్తో, అనేకమైన ఈ లోకంలో ఉన్న ఫిలాసఫీలతో వచ్చిన బలాన్ని, సామర్థ్యం చేత తన యొక్క జీవితాన్ని ముందుకి కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. రెండో చూసినప్పుడు కార్నల్ మ్యాన్ అంటే శరీర సంబంధమైన మనుష్యుని చూసినప్పుడు అతడు తిరిగి జన్మించినవాడు, ఆత్మానుభవము ఎరిగినవాడు, యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినవాడు. కానీ హీ ఈజ్ లివింగ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. శరీర సంబంధంగా శరీర ఇచ్చల చొప్పున జీవిస్తూ ఉండిపోతాడు. అంటే సత్యాన్ని తెలుసు, సత్యంలో నేను ఎలాగ జీవించాలో తెలుసు, ఆత్మ యొక్క నడిపింపు ఎలాగుంటుందో కూడా తను అనుభవిస్తాడు. కానీ ఆ మెచ్యూరిటీలోకి, ఆత్మ యొక్క సంబంధమైన గవర్నెన్స్లోకి పూర్తిగా ఎదగకపోవడం చేత పౌలు ఏమన్నాడు వారిని, మీరు ఇంకా పసిపిల్లలే కాబట్టి నేను మీతో కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను అంటాడు. ఆ క్రమంలో చెప్తూ వెళ్తూనే వాళ్ళందరూ కూడా ఆ డివిజన్స్, ఆ నెక్స్ట్ కంటిన్యూషన్లో అంటున్నాడు, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను. ఈ విధమైన మనస్తత్వం వారిలో ఏదైందో, డివిజన్స్, జెలసీస్, అసూయ, ఇవన్నీ కూడా వారిలో మనం గమనించినప్పుడు శరీర సంబంధమైన మనస్తత్వము కలిగి ఉన్న మనుషులుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ న్యాచురల్ మ్యాన్ గురించి మనం చూసాం కదా, అంటే వారు బోర్న్ అగైన్, అంటే తిరిగి జన్మించిన అనుభవం లేదు. వారేంటంటే స్వాభావికంగా ఫెమిలియర్గా మతపరంగా ఎరిగి ఉండే అవకాశం ఉంది. కానీ యేసు ప్రభుని అంతరంగములో పునరుద్ధానము, ఆత్మ వలన జరిగే ఆ పునరుద్ధానము కానీ, యేసుక్రీస్తు రక్తం వలన జరిగే ఆ కార్యము కానీ వారిలో జరిగి ఉండదు. సో స్వాభావికంగా ఎరిగిన సంగతుల మూలంగా వారు వెంబడిస్తూ ఉన్నట్టుగా మనము గమనిస్తాం. మూడో వ్యక్తి గురించి పౌలు రాసినప్పుడు ఆత్మ సంబంధుల గురించి రాస్తూ ఉంటాడు. ఈ ఆత్మ సంబంధికి ఒక మనస్తత్వం గురించి, వారి యొక్క జీవన విధానం గురించి రాస్తూ ఉంటాడు. సో అక్కడ ఏం జరుగుతుందంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తిలో ఇతను మారు మనసు పొందాడు, తిరిగి జన్మించాడు, ఆత్మ అనుభవము, దేవునితో నడుస్తున్నాడు. కానీ కొన్ని డిసిప్లిన్స్ తన జీవితంలో అమర్చుకోవడం వలన కన్సిస్టెంట్గా తన మనస్సు అని అన్నప్పుడు ఏమొస్తాయండి, ఎమోషన్స్, విల్ పవర్, ఏమన్నారని, ఫియర్స్, అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఎమోషన్స్, మీ యొక్క ఇంటెలెక్చువల్ కెపాసిటీ. సో ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఆత్మ యొక్క నడిపింపునకు లోపరుచుకునే స్థితికి వారు తెచ్చుకోవడం అనేది గమనిస్తాం. అంటే గవర్నెన్స్, పరిశుద్ధాత్మ చేత ప్రభుత్వం చేయబడే మనస్తత్వము తెచ్చుకోగలిగే స్థాయికి వారు క్రమశిక్షణ అనేది తెచ్చుకుంటారు. క్రీస్తుతో కూడా అన్యోన్య సహవాసము, పాపక్షమాపణ, ఈ జర్నీలో వాళ్ళు ఆ స్టేచర్ రీచ్ అవుతారు. అలా రీచ్ అయిన వాళ్ళని ఆత్మ సంబంధులుగాను, ఈ కోవకు చెందిన వారుగా, వారు పరిపక్వత చెందిన వారుగా, ఈ విధంగా అపోస్తలులైన పౌలు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం ఈరోజు చూస్తూ మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఎటువంటి స్థితిలో ఉన్నానో, నా మనస్సు ఎటువంటి మనుష్యుడిగా ఉంది అని ప్రతి వానికి కూడా నేను ముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం ఒక స్థితి అని అంటున్నామంటే ఇట్స్ ఎ పీరియడ్. అంటే మనం ఆ స్టేజ్లోనే లైఫ్ అంతా ఉండిపోము, బట్ వీ విల్ హ్యావ్ టు కీప్ ఆన్ మూవింగ్. ఓకే, అర్థం చేసుకోవడం కోసం ఇందాక దేవాలయం గురించి మాట్లాడాను. మొదట్లో దేవాలయం గురించి చూసినప్పుడు, దేవాలయం ఒక కాలంలో కూల్ చేశారని ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు కదా. దేవాలయం కూల్ చేశారు, దాని ఫౌండేషన్స్ వరకు రూయిన్ అయిపోయినాయి. సో వెన్ సంథింగ్ ఈజ్ ఆల్రెడీ రూయిన్, అంటే శిథిలావస్థకు పడిపోయిన స్థాయికి చేరినప్పుడు నువ్వేం చేస్తావు? జస్ట్ గోడలు తీసి మళ్ళీ ఆ పాత ఫౌండేషన్ మీద కట్టేస్తామా? కట్టము. మరలా మనం ఫౌండేషన్ వేస్తాము, మరలా తవ్వి మట్టిలో నుంచి కదా మళ్ళీ ఫౌండేషన్ వేసి మరలా బిల్డింగ్ కడతాం. న్యాచురల్, కామన్ సెన్స్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఆత్మీయంగా చచ్చిపోయినా, అంటే దేవునికి దూరంగా ఎల్లప్పుడూ దేవునితో సంబంధం లేని, ఆత్మ అనుభవం లేని స్థితిలో ఉంటాడో, ఆ మనిషిని మనము ఇట్లాంటి శిథిలావస్థకు చేరిన దేవాలయంగా మనము అర్థం చేసుకోవచ్చు, అటువంటి ఆత్మీయ స్థితి. సో అందులో మనము దేవుని ఆత్మ నివసించట్లేదు, అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు.
రెండవ దేవాలయ స్థితి మనం చూస్తాము. రెండవ దేవాలయ స్థితి మనం చూస్తున్నప్పుడు అది శరీర సంబంధంగా ఉంది. అంటే బాహ్యంగా అన్నీ చక్కగానే కనిపిస్తూ ఉండుండొచ్చు, కానీ వారిలో శరీర సంబంధమైన మనస్సు అనేది కన్సిస్టెంట్గా పుల్ చేస్తూ ఉంటుంది. ఎంత పుల్ చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు ప్రభుత్వం చేయడానికి వాళ్ళు అనుమతించరు. అనుమతించినా కూడా అప్పుడప్పుడు అనుమతిస్తారు. ఇట్ ఈజ్ లైక్ గ్లిమ్స్, ఒక సీజన్, మళ్ళీ కొంతకాలం మళ్ళీ వెనక్కి మళ్ళీ శరీరంలోకి వస్తారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఎవరైనా రోమీలకు రాసిన పత్రిక 7:19 చూడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు ఇన్ హిజ్ ఇనీషియల్ డేస్ రోమా పత్రిక రాస్తున్నప్పుడు తన పరిచర్యలో కొంత ప్రారంభ దినాల్లో ఉంటాడు. కొరింథీ రాస్తున్నప్పటికీ చాలా కాలం గడిచిపోయి ఉంటుంది. మొత్తం మన పౌలు రాసిన లెటర్స్ అన్ని ఎంతకాలంలో రాస్తాడు? ఆల్మోస్ట్ 20 సంవత్సరాల కాలంలో ప్రారంభం నుంచి కూడా రాస్తూ ఉంటాడు. అంటే తన వయసు పెరుగుతూ ఉంటుంది, తన ఆత్మీయ పరిపక్వత అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని తన మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్ కూడా డిఫరెంట్గా మనకు మెన్షన్ చేస్తూ ఉంటాడు. రోమన్స్ రాస్తున్నప్పుడు ఏముంది అక్కడ? నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక నేను చేయగోరని కీడు చేయుచున్నాను. పౌలు అక్కడ పాపంలో జీవిస్తున్నాడు అని కాదు. దాన్ని మీరు స్టడీ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే తనలో ఒక సంఘర్షణ జరుగుతుంది. తన ఆత్మలో తన శరీరంలో కన్సిస్టెంట్గా ఒక సంఘర్షణ అనేది గమనించడం జరిగింది. కొంతకాలం తర్వాత ఆ సంఘర్షణ పౌల్లో లేదు. క్రీస్తు వలె నేను జీవిస్తున్న ప్రకారం మీరు నన్ను వెంబడించి జీవించండి అని అంటాడు. ఇప్పుడు నేను క్రీస్తు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నాను కనుక ఇంకా మీరు నన్ను హాని చేయొద్దు అని అంటాడు. అంటే ఒక స్థాయిలో పరిపక్వత చెందుతూ ఉన్నప్పుడు తన మనసు రూపాంతరం చెందుతూ సంపూర్తిగా ఆత్మ యొక్క ప్రభుత్వంలోనికి తనను తాను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాము. సో ఎ గ్లోరియస్ మినిస్ట్రీ, మహిమకరమైన పరిచర్య, ఆత్మీయ మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు సంఘంలో ఎక్కువ అవుతున్న కొద్దీ అది మరింతగా అధికముగా జరుగుతూ ఉంటుంది. సో ఈ రకమైన విధానాన్ని పౌలు మనకి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ సంఘర్షణ నాలో కూడా ఉందా అనేది మనం ఆలోచన చేయాలి. సో చాలామంది యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత ఈ కార్నల్ మ్యాన్ స్టేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్లో చాలా కాలం ఉండిపోతారు. పీటర్ కూడా ఆ స్టేజ్లో వెళ్తాడు, నువ్వు నేను కూడా ఆ స్టేజ్లో వెళ్తాం. నౌ హ్యావింగ్ అండర్స్టూడ్ దిస్, అంటే దీన్ని అర్థం చేసుకుంటూ గలతీయులు కూడా తీయండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 19 నుంచి 22. అది పెద్దగా ఉంటుంది, అయినా కూడా ఒకసారి మనకు అండర్స్టాండింగ్ కోసం చదువుకోవచ్చు. తీద్దాము. చదివే ముందు ఒకసారి ఒక మనుష్యుడిని మీరు ఊహించుకోండి. ఒక మనుష్యుడు తన మనస్సు అతనికి కుడివైపున ఒక మనిషిని, ఒక ఎడమ వైపున ఒక మనిషిని. ఇప్పుడు నేనే ఉన్నాను, నా పక్కన 2 వ్యక్తులు నుంచుని ఉన్నారు. అయితే నా కుడి పక్కన శరీరం నుంచుని ఉంది, నా ఎడం పక్కన నా ఆత్మ నుంచుని ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలో టగ్ ఆఫ్ వార్ జరిగింది అనుకోండి. టగ్ ఆఫ్ వార్ అంటే తెలుసు కదా, తాడు పట్టుకుంటారు, లాగుతూ ఉంటారు బలం. సో నా ఈ చేయి పట్టుకొని ఇటువైపుగా లాగుతూ ఉంటారు. ఐ థింక్ ఇమేజ్ పెట్టాను, మర్చిపోయాను. సో ఇందులో చూసినప్పుడు ఒక పర్సన్ ఏమో ఇటువైపుగా లాగుతున్నట్టుగా, ఒకవైపు ఏమో అటువైపుగా లాగుతున్నట్టుగా ఉంది. సో పరిశుద్ధాత్ముడు ఒకవైపు నుంచి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. ఏ సంగతుల కోసము అనేది ఇక్కడ ఉంది. శరీరానుసారమైన మనస్సు నిన్ను ఎటువైపుగా నిన్ను లాగుతూ ఉంటుంది అనే విషయాలు కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది అనేది కంటిన్యూస్గా మనము ఆ శరీర సంబంధమైన మనిషిగా ఉన్న కాలంలో ఇది మనలో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. చివరి వరకు జరగచ్చు, అసలు జరగదు అని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిగా ఎదుగుతున్న కొద్దీ ఈ యొక్క అటు ఇటు లాగే ఈ టగ్ ఆఫ్ వార్ అనేది తగ్గిపోతుంది. ఉదాహరణకి ఆ లాగుతున్న వ్యక్తి ఒకవేళ శరీర సంబంధమైన ఆ వ్యక్తి కనుక బలంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మ సంబంధమైన వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మనస్సుని ఆత్మని కలిపి ఒకే సైడ్ పుల్ చేసేస్తాడు. ఇన్ ద సేమ్ వే
శరీరానుసారమైన మనిషి కనుక బలహీనంగా ఉన్నాడే అనుకోండి, అప్పుడు ఈ ఆత్మానుసారమైన మనిషి ఈ వ్యక్తిని అదేవిధంగా అటువైపు ఉన్న శరీరాన్ని కూడా తన వైపుకి లాగడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చదువుదాం. 19 నుంచి 22 వరకు నేను చదువుతాను. అందరూ బైబిల్ చూడండి. గలతీయులకు రాసిన పత్రిక. ఇక్కడ 2 మనస్సుల గురించి రాస్తున్నాడు పౌలు. చెప్పిన ఆ మనుషుల యొక్క మనస్తత్వాలు మనం చూస్తున్నాం. కార్నల్ మ్యాన్ అండ్ స్పిరిచువల్ మ్యాన్. శరీరానుసారమైన మనుష్యుడు, ఆత్మానుసారమైన మనుషుడు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 19వ వచనం చదువుతున్నాను ఇప్పుడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచూ ఉన్నాను. అంటే మనకు అర్థం కాదేమో అని ఆయన స్పష్టంగానే పదం కూడా వాడాల్సి వచ్చింది. స్పష్టంగా చెప్తున్నాను, దేవుని రాజ్యాన్ని ఇటివి చేయువారు శరీర కార్యముల్లో జీవిస్తూ ఉండిపోయే వాళ్ళు స్వతంత్రించుకోరు అనేది చెప్తున్నాడు ఆయన. తర్వాత ఏమంటున్నాడు, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో అక్కడ కన్క్లూడ్ చేస్తున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు సిలువ వేసి ఉన్నారు అని అంటాడు. ఇందాక కొరింథీలు చదివినప్పుడు కూడా 14వ వచనం ఒకటే చదివించాను, సమయం అంత సరిపోదు కాబట్టి. కానీ 16వ వచనంకి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము కదా అని రాస్తాడు. నేను ఒక స్లైడ్లో స్క్రిప్చర్ పెట్టాను. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉన్నాము కదా అంటాడు. అంటే ప్రజెంట్ టెన్స్లో చెప్తాడు యాక్చువల్గా. సో మీరు బోర్న్ అగైన్ అయినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు, పరిశుద్ధాత్ముడి యొక్క అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆయన అని చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడి వ్యక్తిగా ఆయన ఎంతమందికి అవగాహన ఉందని అనుకుంటున్నాను. ఆయనకు వ్యక్తి అయి ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సో ఆ క్రమంలో ఇదిగోండి, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము, ఇంకా అక్కడ ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఆ మనస్సు తిరిగి జన్మించిన ప్రతి వానిలో ఉంది. ఇప్పుడు ఆ కార్నల్ మ్యాన్, శరీర సంబంధమైన మనుషులు అందరిలో కూడా ఆ మనస్సు ఉంది, క్రీస్తు యొక్క మనస్సు. కానీ మనము చేయవలసిన కొన్ని పనులు చేయకపోతే ఆ మనస్సుని మనం యాక్సెస్ చేయలేం. అందరికి అర్థమవుతుంది కదండి. సో మనము తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నివాసం ఉంటున్నప్పుడు ఆ మనస్సుకు చేరుకున్న సామర్థ్యము అందరిలోనూ పెడతాడు. ఆ క్రీస్తు యొక్క మనస్సును మనం చేరుకున్న సామర్థ్యం. కానీ అందరూ ఆ యాక్సెస్ని కంప్లీట్గా యాక్సెస్ చేయరు. సో దెర్ ఈజ్ అన్ యాక్సెస్ అండ్ దెర్ ఈజ్ అ గవర్నెన్స్. సో మనము ఆ యాక్సెస్ చేసి దేవుని మనస్సుని చేరుకునే స్థితిలోకి వెళ్ళగలుగుతున్నామా లేదా, నీలోనే పెట్టాడు దేవుడు. కానీ మనల్ని మనం పరిశోధించుకొని ఆ స్థితికి వెళ్ళము. సెకండ్, ఆ ప్రభుత్వానికి ఈ యాక్సెస్ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సంపూర్తిగా ఆ ప్రభుత్వంలో నడిపించే విధంగా వెళ్తూ ఉండాలి. ఇందాక శరీర క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు అని చెప్పి కొన్ని చదువుకున్నాము. అక్కడ స్పష్టంగా నేను చెప్పుచున్నాను, ఇట్టి క్రియలు చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు అని ఉంటుంది. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అరౌండ్ నాకు 20 సంవత్సరాలు ఉంటుంది అప్పుడు ఏజ్. నేను అప్పటికి మారు మనసు పొంది 2 సంవత్సరాలు అవుతుంది. కాలేజీలో జూనియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు రాసుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరి పేరు రాసి ఇంటర్సెషన్ విజ్ఞాపన చేస్తాం కదా, వాళ్ళ రక్షణ పొందాలి దేవా అది. నేను వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తున్నప్పుడు అప్పటికి 3వ రోజు ఫాస్టింగ్, నేను చాలా దేవుని సన్నిధిని, ప్రజెన్స్ని నేను చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రజెన్స్ మనతో వస్తూ ఉంటుంది. సో మనము ట్రైన్లో వెళ్తున్నాను, పిఠాపురం, ఆంధ్ర వాళ్ళు ఉంటే అర్థమవుతుంది. పిఠాపురం స్టేషన్లో ట్రైన్ ఆగింది. నేను ఆ కిటికీలో కూర్చున్నప్పుడు ఒక లేడీ వచ్చింది. షీ లుక్స్ డీమన్ పొసెస్డ్. ఆమె నా దగ్గరకు వచ్చి, ఇదిగో ఇది నీకే, ఇది నీదే అని చెప్పి 4 సార్లు ఉంది. పాసెంజర్ కదా, వెంటనే స్టార్ట్ అయింది. నేను ఆ బుక్ తీసుకున్నాను, ఏంటని చెప్పి కొత్త నోట్స్ చక్కగా చూస్తే లాస్ట్ పేపర్లో అది సాతాన్ నుంచి యాక్చువల్గా లెటర్. ఇట్ ఈస్ అ ఫిజికల్ లెటర్ ఫ్రమ్ సాటన్. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అనేది మనము ఫిజికల్గా మనకు తెలియదు, కానీ
ఆత్మ ప్రపంచంలో అది ఎంత ప్రభావం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్న కంటెంట్ బట్టి నాకు ఒక అవగాహన ఏర్పడింది. కంటెంట్ ఏం రాయబడింది అందులో? దేవుని రాజ్య సంబంధులు దేవునికి కలరు, నా రాజ్య సంబంధులు నాకు కలరు. కింద సాతాను హెచ్చరిక అని రాసి, దేవుని రాజ్య సంబంధులు అని కొన్ని లక్షణాలు, అంటే ఇట్లా రాసింది కాదు, ఇట్లా పెన్ను పట్టుకొని రాస్తే ఎట్లుంటుంది అలా రాసింది అనమాట. తర్వాత ఇప్పుడు సాతాను రాజ్యానికి సంబంధించిన వారి లక్షణాలు కొన్ని రాయబడి ఉన్నాయి. ఆ వివరాలని నేను చెప్పలేను, కానీ ఇలాగ రాయబడి కిందకి సాతాను హెచ్చరిక అని రాయబడింది. సో నేను ఒకటి అర్థం చేసుకున్నాను, అప్పుడున్న నా మనస్తత్వానికి ఇప్పుడున్నంత వాక్యపు అవగాహన కూడా నాకు లేదు. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ నుంచి మనం డాక్టర్ని బిల్డ్ చేయకూడదు, కానీ అది నాకు ఒక అవగాహన కలిగించింది. సో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్, 500 సెర్మన్లు నువ్వు వినేటప్పుడు నీలో కలిగే మార్పు కన్నా వారం రోజులు నువ్వు రోజుకి గంట సేపు కనుక రెగ్యులర్గా ప్రార్థన చేస్తే నీలో ఏర్పడే క్రీస్తు యొక్క మనస్సు ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను, 500, 1000 ప్రసంగాలు నువ్వు వింటే నీలో ఏర్పడే ఆ మనస్తత్వం కన్నా నువ్వు వారం రోజులు రెగ్యులర్గా గనక ఒక గంట సేపు సిన్సియర్గా ప్రార్థన చేస్తే నీలో ఏర్పడే క్రీస్తు యొక్క మనస్సును ధరించుకునే తత్వం అనేది చాలా ఎక్కువగా ఏర్పడుతుంది. ఎందుకంటే నువ్వు అలా చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో ఏకీభవించి ప్రార్థన చేస్తావు. కాబట్టి పరిశుద్ధాత్ముడు స్వాధీనంలో ఉన్నప్పుడు క్రీస్తు మనస్సు ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచించే సామర్థ్యం నీలో కలుగుతుంది. నువ్వు ఎప్పుడు అలా ఆలోచించే సామర్థ్యం తెచ్చుకుంటావు అంటే ప్రార్థన చేసే వ్యక్తి అయితేనే వస్తుంది. అందుకనే ఓన్లీ ప్రార్థన చేసేవాడే పవర్ఫుల్గా ఉండగలడు, ఎంత మనం చదివిన. అందుకనే దేర్ ఈజ్ ఎ వే ఆఫ్ నోయింగ్ రైట్ థియాలజీ. అంటే క్రీస్తుని గురించిన సత్యాన్ని ఎరగడం వేరు, క్రీస్తు మనస్సును ధరించుకోవడం వేరు. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తుని గురించిన థియాలజీ ఎరగడం వేరు. కరెక్ట్గా ఎరగచ్చు మనము, బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇఫ్ యూ డోంట్ ప్రే, నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ యొక్క ధరించుకునే మనస్సును ధరించుకొని మనం ప్రవర్తించే స్థాయిలోనికి మనము చేరుకోవడం అనేది కష్టమైపోతుంది. సో ఈ కార్నల్ మ్యాన్లో ఏం జరుగుతుందంటే అటు ఇటు శరీర సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు లాగుతూ ఉంటున్నాయి. ఇతను రక్షణ పొందాడు అతను, కానీ సంపూర్తిగా జయించే స్థితిలోకి పౌలు ఏదైతే రాస్తున్నాడో ఆ స్థితికి నువ్వు చేరుకోవట్లేదు అనేది ఆ మైండ్ సెట్లోకి తను చేరుకోవడానికి కష్టమవుతుంది. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఫస్ట్ కొరింథియన్స్ అదే 2nd చాప్టర్లో అక్కడ ఒక మాట చూడండి, 15వ వచనంలో, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. అతను ఎవరి చేతనైనా వివేచింపబడడు అని అంటే ఎంతమంది దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు అంటే, ఇక వాళ్ళని కరెక్ట్ చేయకూడదు, వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు, వాళ్ళలో ఏం తప్పులు చేయరు, ఇట్లా అర్థం చేసుకుంటున్నారా ఏంటి? కాదు, అట్లా అర్థం చేసుకోకూడదు. పరిశుద్ధాత్మ చేత ప్రభుత్వం చేయబడుతున్న వ్యక్తి ఎట్లా ఉంటుందంటే మనస్తత్వము, అది మనం చేరుకోవాలి. అందరము కూడా మనలో చాలామంది చేరుకొని కూడా ఉండుండొచ్చు. ఆ మనస్తత్వం చేరుకున్నప్పుడు అక్కడ అది చెప్తున్నాడు, అతడు అన్నిటినీ వివేచించును అని అంటే తనకి చుట్టూ ఎన్ని అపోజింగ్ ఫోర్సెస్ అయితే వస్తున్నాయో. యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాను. ఉదాహరణకి పరిసయ్యులు వచ్చినప్పుడు, అతని కుటుంబస్తులు వచ్చినప్పుడు అన్ని వైపుల నుంచి అతన్ని అనేకమైన పేర్లు పెట్టి పిలిచినట్టుగా చూస్తున్నాం మనం. ఎన్ని అపోజిషన్లు, ప్రతికూలమైన ఆలోచనలు నీ వైపుగా వచ్చినా కూడా దేవుని రాజ్యానికి సంబంధించిన ఆ యొక్క ఆంక్షన్, ఆ యొక్క విధానము, ఆత్మ నియమం ఏదైతే ఉందో ఆ నియమానికి కట్టుబడి నువ్వు పని చేసుకుంటూ అటువైపుగా ఫలిస్తూ నువ్వు ఎప్పుడైతే వెళ్తూ ఉంటావో అలాగ వెళ్ళగలిగే సామర్థ్యము ఈ యొక్క అన్నిటినీ వివేచింపగల సామర్థ్యాన్ని చేరుకున్నప్పుడు మాత్రమే మనకి వస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అది ఇక్కడ ఆయన రాయడం జరిగింది. తర్వాత కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడని ఉంది. ఇందాక నేను అన్నట్టు క్రిటిసైజ్ చేయకూడదు, క్వశ్చన్ చేయకూడదు, వారు తప్పులు చేయరు అనేది అక్కడ ఉద్దేశం కాదు. ఎవరి చేతనే వివేచింపబడంటే ఆ ముందు కాంటెస్ట్లో ప్రకృతి సంబంధమైన మనుషుల గురించి అతను రాస్తున్నాడు. సో ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఇతరుడిని వివేచింపలేడు. ఎందుకు వివేచింపలేడంటే ఆత్మ సంబంధమైన మనిషికి పరిశుద్ధాత్మ వలన కలిగే ఒక సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యం వల్ల దే అనలైజ్ ద స్పిరిచువల్ రియాలిటీస్, అంటే ఆత్మ సంబంధమైన వాస్తవికతలను అర్థం చేసుకొని
ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని ఎలా చేస్తే మనం ఎగ్జిక్యూట్ చేయగలము అనే చూడగలిగే కోణము వారి మనస్తత్వానికి కలిగి ఉంటుంది. ఎందుకంటే వారు ఆత్మచేత ప్రభుత్వం చేయబడుతున్నారు. రైట్, అలా ప్రభుత్వం చేపట్టడానికి మనమేం చేయాలి అనేది కూడా మనము ఆలోచన చేసుకొని మనం ముగించుకుందాము. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రయాణంలో నేను నెంబర్ 1 అని ఎందుకు చెప్తున్నానంటే, పౌలు ఆ స్టేజ్లో లేడు. ఒక స్టేజ్లో మనం ఇందాక రోమన్స్ చూసినప్పుడు అతను ఆ కార్నల్ మ్యాన్ స్టేజ్ సంఘర్షణ అనుభవించిన కాలం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు జీవించిన కాలంలో కొంతమంది ఆయన ఏమన్నారు, దైవ దూషణ చేశాడు అని అన్నారు. అంటే ఆయన చేశాడు, యాక్చువల్గా హీజ్ ఎ బ్లాస్ఫెమర్ అని అన్నారు. తర్వాత ఏమన్నారు కొంతమంది, నజరేతు వాడు, అంటే నజరేతు అంటే తక్కువ కోణం ఉంది కాబట్టి ఆ రోజుల్లో అట్లా పిలవడము. ఆయన గ్లటన్, ఈజ్ ఎ డ్రంకర్డ్, ఆయన తిండిపోతూ తాగుబోతులతో తిరుగుతున్నాడు, దురాత్మల్ని వెళ్ళగొడుతున్నాడు కాబట్టి బెల్జిబూల్ అనే పదం కూడా వారాడు, ఆయన పిలిచారు. ఈజ్ ఎ క్రిమినల్ అని అన్నారు కొంతమంది. సో ఇన్ని రకాల పేర్లతో ఆయన పిలిచినప్పుడు, ఇన్ని అపోజిషన్ జరుగుతున్న థాట్స్ అతని చుట్టూ నడుస్తూ ఉన్నప్పుడు ఎలాగ ఆయన కన్సిస్టెంట్గా ఆత్మ నియమానికి కట్టుబడి దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళగలిగాడు అనేది ఆలోచన. రెండోది, పౌలుని చూసినప్పుడు కూడా పౌలును కూడా చాలా సందర్భాల్లో మనం ఈరోజు ఆయన రాసిన కొత్త నిబంధన సగమంతా పౌలే రాశారు. ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ హాఫ్ వాజ్ రిటన్ బై అపోజిల్ పాల్. సో అది మనం ఈరోజు చదువుకుంటున్నాము. పౌలు ఏమంటున్నారు, హీ వాజ్ ఎ పెస్ట్ అని ఉంటుంది బైబిల్లో. పెస్ట్ అని అంటారు, ట్రబుల్ మేకర్ అని అంటారు. హీ వాజ్ ఎ మ్యాడ్ మ్యాన్, డిసీవర్, బ్యాబ్లింగ్ ఫూల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో ఆ పదాలు వేరే రకంగా ఉంటాయి. బట్ ఏమవుతుందంటే ఇంకా చాలా పదాలు ఉంటాయి వారి గురించి రాయబడినవి. సో ఇన్ని రకాల అభిప్రాయాలు వారి గురించి చెప్పబడుతూ ఉంటాయి. సో నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నీ చుట్టూ ఎన్ని ప్రతికూలమైన అభిప్రాయాలు జరిగినా కూడా, అందులో ఇరుకులో కూడా నీకు స్వాతంత్రమునిచ్చే ఆత్మ యొక్క తలంపుని గ్రహించే సామర్థ్యము కలిగినప్పుడు యు ఆర్ స్పిరిచువల్ మ్యాన్. స్పిరిచువల్ మ్యాన్కి ఈ సామర్థ్యం ఉంటుంది. యాకోబులో కూడా 3వ అధ్యాయంలో చూసినప్పుడు, పైనుంచి వచ్చిన జ్ఞానము ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దయ్యముల జ్ఞానము అని ఉంటుంది అక్కడ. సో ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో ఒక మనిషి ఎలా నడిపించబడుతున్నాడు, దయ్యముల జ్ఞానం చేత ఎలా నడిపించబడుతున్నాడు సంఘాల్లో, పైనుంచి వచ్చిన మృదువైన, సున్నితమైన, నీతియుక్తమైన, ఫలభరితమైన ఇటువంటి జ్ఞానం చేత ఒక వ్యక్తి ఎలా నడిపించబడుతున్నాడు అనేది కూడా అక్కడ యాకోబు మనకు చెప్తున్నాడు. సో మనం కూడా ఎవరు నిజముగా ఆత్మ సంబంధి, ఎవరు శరీర సంబంధి, ఎవడు ప్రకృతి సంబంధి, ఈ విషయాల్ని గ్రహిస్తూ మనము మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి. సో ఈ డిసర్న్మెంట్ డెవలప్ చేసుకోవడానికి నౌ దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్, పరిశుద్ధాత్ముడి యొక్క ప్రభుత్వం నీలో గనక స్థిరపరచబడకపోతే ఆత్మలను వివేచించడం కానీ, ఒక మనిషి యొక్క పరిస్థితి ఎలాగుంది అని వివేచించే సామర్థ్యము ఆ వ్యక్తికి ఉండదు. నా ఈ మాట అందుకు చెప్తున్నాను, అతడు అవి ఆత్మానుభవము చేతనే కానీ వివేచింపదగును. 15లో అన్నిటినీ వివేచించను కానీ అతడు ఎవరి చేతనని వివేచించబడడంటే, ఇన్ని అపోజిషన్స్ కలిగినా కూడా ఎలాగ అతను ముందుకి వెళ్ళగలుగుతున్నాడు, పరిచర్య చేయగలుగుతున్నాడు, పౌలు చేసినట్టు, యేసు ప్రభు వారు చేసినట్టు అనే ఆ మర్మము న్యాచురల్ మ్యాన్కి అర్థం కాదు. అందుకని అక్కడ అట్లా రాయబడింది. ఎంతమందికి అర్థమైంది? థ్యాంక్ యూ. సో ప్రకృతి సంబంధి అయిన వాడు ఈ యొక్క సామర్థ్యం ఇతనికి ఎలా కలిగింది అనే విషయాన్ని గ్రహించలేడనమాట. సో ఇది మనం అర్థం చేసుకుంటూ, ఒకవేళ నేను ఆ రిజనరేషన్ ఇంకా ప్రకృతి సంబంధి గురించి చెప్పినప్పుడు యోధా కూడా రాస్తాడు. 19వ వచనంలో ఒక అధ్యాయమే ఉంటుంది యోధా. అతను ఏమంటాడు, వీరు ఆత్మ లేని వారును అబద్ధ బోధకులను అయి ఉండి, అంటే సేమ్ పదం అపోజిల్ పౌలు రాసినప్పుడు ఏ పదం అయితే పౌలు భక్తుడు వాడాడో అదే సేమ్ గ్రీక్ పదము మన యోధా కూడా వాడతాడు. వాడి ఇలా చెప్తాడు, ఆత్మానుభవం లేనివాడి వలన విభేదములు కలుగుచూ ఉన్నవి సంఘములో, వీరు విడబరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరు ప్రకృతి సంబంధమైన మనస్తత్వం కలిగిన వారు. దే ఆపరేట్ ఫ్రమ్ ఎ లెవెల్ ఆఫ్ హ్యూమన్ విజ్డమ్. అంటే మనుష్యుడి యొక్క జ్ఞానము ఎట్లాగైతే ఉందో అదే అల్టిమేట్ జ్ఞానముగా ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ, నేను ఎటువంటి మనిషిగా ఉన్నాను అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. ఇందాక నేను చెప్పాను, నాకు లెటర్ వచ్చిందని. పాయింట్ ఏంటంటే, మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడు క్రీస్తు యొక్క మనస్సుని ధరించుకునే సామర్థ్యము ఎదుగుతూ ఉంటుంది. వాక్యాన్ని సౌండ్ డాక్ట్రైన్ కరెక్ట్ విధానంలో మనం అర్థం చేసుకుని నేర్చుకుంటూ ఉంటున్నప్పుడు ఇంకా నీలో క్రీస్తు యొక్క రూపాంతరము, నీ మనస్సు మారి రూపాంతరము చెందడం వలన మీరు మారు మనస్సు పొందిన అన్నట్టు మీలో సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క లెవెల్లోకి దేవుడు మనల్ని అందరినీ కూడా ఎక్స్పెక్ట్ చేసి పిలుస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు అల్టిమేట్ ఎగ్జాంపుల్.
సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి, హంబుల్ చేసుకోవాలి. ఆ కార్నల్ మ్యాన్ స్టేజ్లో ప్రైడ్, జెలసీ ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. అన్లెస్ వీ హంబుల్ డౌన్, అంటే నేను జీరో, యేసు ప్రభు వారు ఒక స్టాండర్డ్ పెట్టాడు. ఆ స్టాండర్డ్ నేను రీచ్ అవ్వగలగడానికి ఆయన మనకి సహాయం చేస్తున్నాడు. ఆయన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు, ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు, ఆయన మనల్ని నడిపించడానికి మనతో కూడా ఎప్పుడూ ఉన్నాడు. సో మనం ఏం చేయాలంటే ఆ విల్లింగ్నెస్ డెవలప్ చేసుకోవాలి, ఆ డిసిప్లిన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. నౌ యు సీ, ఇప్పుడు 0 - 0 ఏంటంటే ఆన్సర్ జీరోయే కదా. 0 × 0 జీరోయే కదా. 0 + 0 + 0 + 0 + 0 మళ్ళీ 0 కదా. 0 ÷ 0. సో జీరోని ఎన్ని జీరోలని ఎలా చేసినా జీరో వస్తుంది. యేసు ప్రభు వారు లేకుండా, పరిశుద్ధాత్ముడు మనతో లేకుండా మన అందరము ఎన్ని పెర్ఫార్మెన్స్లు ఎలా చేసినా కూడా అల్టిమేట్ అవుట్కమ్ ఏమవుతుంది? జీరో అవుతుంది. సో హౌ ద వాల్యూ ఇంక్రీజెస్ అంటే యేసు ప్రభు వారు నెంబర్ 1గా మనము అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న సామర్థ్యం మనకి ఎప్పుడు కలుగుతుందంటే పరిశుద్ధాత్మ చేత ప్రభుత్వం చేపడుతున్న మనస్సు మనకి కలిగి ఉన్నప్పుడు మనకు అది అర్థమవుతుంది. ఆయన 1 అయినప్పుడు, ఇప్పుడు నువ్వు 0 కదా, నువ్వు వచ్చి ఆయన పక్కన నుంచి అనుకో, వాట్ ఈస్ ద వాల్యూ నౌ? 10 కదా. ఇప్పుడు ఇంకొక అతను వచ్చాడు 0, లేదా నేను వచ్చాను పక్కన నుంచి, నేను కూడా 0 కదా. ఇప్పుడు వాల్యూ ఎంత? 100. ఇంకొక 0 వచ్చి ఆ పక్కన నుంచున్నాడు అనుకో, అప్పుడేమవుద్ది? కరెక్ట్. సంఘం యొక్క గ్రోత్ అనేది, మహిమ అనేది అట్లా ఉంటుంది. 10 నుంచి 100, 100 నుంచి 1000, 1000 నుంచి 10,000. దిస్ ఈజ్ హౌ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విల్ బి రివీల్డ్. ఆయన 1లో ఉన్నంత వరకు వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఎన్ని జీరోస్గా మనం ఆయనకి యాడ్ అయితేనే అప్పుడు మాత్రమే మనము వాల్యూ అనేది యాడ్ అవుతుంది. లేదు నేను స్పెషల్ జీరో, నేను వేరేగా ఉంటానంటే నువ్వు జీరోగానే ఉంటాము. సో ఈ స్పెషల్ జీరో, కార్నల్ జీరోనా, న్యాచురల్ జీరోనా మనం అర్థం చేసుకుంటూ, కాలంతో పాటు ఈ న్యాచురల్ మ్యాన్, కార్నల్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్ అనే పౌలు లాంటి మనస్తత్వం చేరుకున్న వాళ్ళందరినీ క్రిటిసైజ్ చేస్తూ చాలా సందర్భాల్లో బైబిల్లో రాయబడింది. సో వీటన్నిటికి మించి మనము స్థిరమైన మనస్సు కలగాలని ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. లెట్ us all look to the Lord. మనము ఆ 1 ఆయన యేసు ప్రభు వారితో నించుని మన వాల్యూలో మనము ఎదగాలి. తండ్రి, నేను శరీర సంబంధమైన మనుష్యుడిగా నేను ఉండిపోయేదేమో, ఆత్మ సంబంధమైన మనిషిగా నేను ఎదుగుచు ప్రభువా. నాకును సంఘమునకును ప్రభువా నేను క్షేమాభివృద్ధి కలుగు చేయలాగల సహాయం దయచేయండి తండ్రి. ఆయన ఇచ్చిన హగ్గయిలో 2:9 రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకోండి. ఈ దేవాలయం యొక్క తరువాతి కడువరి మహిమ మొదటి మహిమ కంటే బహు అధికముగా ఉండును ఆయన వాటి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక మనం కలవరపడకూడదు. మనము బాహ్యంగా ఎలా ఉన్నాము, మన ప్రొఫెషన్ ఏంటి, మన జాబ్స్ ఏంటి, మన సిచ్యువేషన్స్ ఏంటి, ఈ జీవితము, వీటన్నిటిని చూసి మనము ఆత్మానుసారమైన సంబంధి అయిన మనుష్యుడి స్థితిని మనం ఎప్పుడు మెజర్ చేయలేం. ఆత్మ సంబంధి అయిన సామర్థ్యము కేవలం అది క్రియకును దేవునికి మధ్యలో పరిశుద్ధాత్మలోని నీకు బయలుపరచబడుతుంది. దట్ ఈస్ ద ఇన్నర్ విట్నెస్. ఆత్మ తానే మీ ఆత్మతో సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఎవరైనా న్యాచురల్ మ్యాన్గా ఉంటే యేసు ప్రభువుని మీ మనస్సులోనికి స్వాగతించండి. తండ్రి, నేను తిరిగి జన్మించి నీతో కూడా జీవించడానికి నాకు సామర్థ్యం కలుగజేయండి అని మీరు చెప్తే ఆయన మీ మనసులోకి వస్తాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు, తనతో కూడా ఏకాత్మగా చేసుకొని మిమ్మల్ని నడిపిస్తాడు. శరీర సంబంధంగా ఇంకా మనం జీవిస్తూ ఉంటే కనుక, నాయనా నన్ను క్షమించు, మరింతగా నాలో బలము, సామర్థ్యము, క్రమశిక్షణ కలుగజేసి, ఇదిగో నీ సన్నిధి నివసించదగిన దేవాలయంగా నన్ను నేను కట్టుకోవడానికి నాకు సహాయం చేయొచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఆయన దేవాలయమై ఉన్నారు. దేవుని ఆత్మ ఆ దేవాలయంలో నివసిస్తూ ఉంది. కాబట్టి నాయన మమ్మల్ని పరిశుద్ధపరచుకుంటే సామర్థ్యం మాకు సహాయం తెచ్చండి, మమ్మల్ని క్షమించండి. ఇదిగో ఆత్మ సంబంధం మనిషిగా ఉంటే కనుక మనం అంతం వరకు కొనసాగేలాగా సామర్థ్యం కలుగజేయమని నన్ను అడగండి. మన ప్రయాణం ముగించినంత వరకు దేవుడు మనకు సహాయం దయచేయండి. కనుక యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఇవన్నీ కూడా తండ్రి మేము అడిగినానా ఈరోజు పొందుకొని ఉన్నామని నమ్ముచి ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇది కానుకల సమయం అండి. అందరం లేచి నిలిచినట్టయితే కానుకలు. Whoa.
పక్కన యేసు తోడుండగా నేను జయం పొంది లేచెదను. నా బలముగా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు. నా కుడి పక్కన యేసు తోడుండగా నేను జయం పొంది లేచెదను. ఎల్ షడాయ్ నా దైవమే, ఎల్ రోహి నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్ షడాయ్ నా దైవమే, ఎల్ రోహి నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. యెహోవా నిస్సిగా లేచి నిలిచి శత్రువుని తరిమి జయమిచ్చిరే. యెహోవా నిస్సిగా లేచి నిలిచి శత్రువుని తరిమి జయమిచ్చిరే. నా కన్నీటి లోయల్లోనా వేడుకను సృష్టించావే. నా కన్నీటి లోయల్లోనా వేడుకలు సృష్టించావే. ఎల్ షడాయ్ నా దైవమే, ఎల్ రోహి నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్ షడాయ్ నా దైవమే, ఎల్ రోహి నా తండ్రివే, యెహోవా నా రాజువే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. అందరం కూర్చున్నాం. As you may be kindly seated, దయచేసి కూర్చోనండి. and I request the worship team to kindly be here because they'll be preparing us very soon for the communion service. వర్షిప్ టీము దయచేసి ఇక్కడే ఉండండి, ఎందుకంటే తర్వాత మనం ప్రభు రాత్రి భోజన సంస్కారంలో పాల్గొంటాం. Want to remind you that we are the countdown has begun for the anniversary. మరి మన వార్షికోత్సవానికి దగ్గరికి పడుతున్నాము. So one important thing that I would want every member from the Telugu worship service to remember is తెలుగు సర్వీస్కి హాజరయ్యేటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే next week we don't have the service at 8:30. వచ్చే వారము 8:30 గంటలకి తెలుగు సర్వీస్ ఉండదు. We'll have it at 10:30. 10:30కి మన సర్వీస్ ఉంటుంది. Kindly remember that. We'll also send you information as a reminder, but Mari- kindly make a note of it. దయచేసి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని 10:30 గంటలకి మనకి కంబైన్డ్ సర్వీస్ ఉంటుంది. And then also wanted to remind you that we'll have a kind of a bilingual service as a celebration service. మరి అది మన యొక్క వార్షికోత్సవ సంబరాలు కాబట్టి ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపి ఆరాధన ఉంటుంది. We are having a great man of God who's coming to minister in the morning for our service. మరి ఆ ఉదయకాలం మనతోటి మాట్లాడడానికి ఒక గొప్ప దైవజనుడు మన మధ్యలోనికి వస్తున్నారు. He's a young man God has been using, and it's so wonderful to have him amongst us. మరి ఆయన ఒక యవనస్తుడు, దేవుడు ఆయన్ని బహుబలంగా వాడుకుంటున్నాడు. Yeah, the second announcement is, as I said, that the countdown is beginning. మరి రెండవ అనౌన్స్మెంట్ ఏంటంటే మరి మన వార్షికోత్సవానికి దినాలు దగ్గర పడుతున్నాయి. I'm so glad that many of you have said that you want to be there for the anniversary. మీలో చాలా మంది యానివర్సరీకి వస్తాము అని మీ అంగీకారాన్ని తెలిపారు. Thank you so much. Keep praying for the anniversary in your personal prayers. దాని కొరకు మీకు ప్రత్యేకమైన వందనాలు. అయితే వార్షికోత్సవాన్ని గురించి మీరు ప్రార్థన చేయండి. And we start our service anniversary celebration on the 8th August, మరి 8వ తారీఖు ఆగస్ట్ నెల, which is Saturday, ఆ రోజు శనివారము. and we start the program sharp at 5 p.m. మరి ఖచ్చితంగా 5 గంటలకి ప్రారంభమవుతుంది అది. because we have dinner.
ఎందుకంటే దాని తర్వాత మనకి విందు భోజనం ఉన్నది. So we don't want to delay it and impact our next day's service. మరి అలాగా ఆలస్యం అయితే మరుసటి ఆరాధనకి మరుసటి దినాన్ని జరిగే ఆరాధన ఆలస్యం అవుతుంది కాబట్టి మనం ముందుగానే కార్యక్రమాన్ని ముగించుకుంటాం. I know that you all come from different places to Me- church here, మరి సంఘానికి వివిధమైన స్థలాల నుంచి మీరు వస్తున్నారని నాకు తెలుసు. but our celebration is not going to be here, but it's going to be at the Centenary Convention Center in Gachibowli. మరి గచ్చిబౌలిలో ఉండేటువంటి సెంటనరీ కన్వెన్షన్ సెంటర్ అనేటువంటి ఆడిటోరియంలో మన యొక్క సెలబ్రేషన్స్ జరుగుతాయి. It has an 800 seating capacity. ఆ ఆడిటోరియంలో దాదాపు 800 మంది కూర్చున్నానికి స్థలం ఉన్నది. So feel free to invite people దయచేసి మీ స్నేహితుల్ని ఆహ్వానించండి, and bring them along with them, with you. మీతో పాటు వారిని కూడా తీసుకొని రండి. But kindly inform how many of them are coming so that we can make the food arrangements and make them feel more comfortable that evening. మీరు ఎంతమందినైనా తీసుకురావచ్చు, కానీ దయతో మీరు ఎంతమందిని తీసుకొస్తున్నారో ఆ సంఖ్యని మాకు తెలియజేస్తే భోజన వసతులు కలుగు చేయడానికి అవకాశం ఉంటుంది. So it's our earnest prayer మా యొక్క ప్రార్థన ఏంటంటే as we prepare ourselves for the communion. మనం ఆ ప్రౌరాత్రి భోజనానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటుండగా Let's also prepare for this anniversary celebration. మరి సంఘం యొక్క ఈ వార్షికోత్సవానికి కూడా మమ్మల్ని మనం సిద్ధం చేసుకుందాం. And I would request each and every person think that the program is at 4 o'clock and come early. మరి దయచేసి కార్యక్రమము 4 గంటలకి అనే భావన కలిగి ఉండి ఖచ్చితంగా సమయానికి అక్కడ ఉండండి. So that we can all reach on time and have a wonderful service together. మరి ఆ విధంగా ఆలోచించడాన్ని బట్టి మనము సమయానికి అక్కడ ఉండి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉండగలం. God bless you all. Take the invites. Our volunteers are waiting outside. Just give a tentative number if ever you're not able to give a perfect number. But let's all prepare ourselves to work towards it. దయచేసి ఆహ్వాన పత్రికలు సిద్ధంగా ఉన్నాయి, వాలంటీర్స్ దగ్గర ఉన్నాయి. దయచేసి ఆహ్వాన పత్రికలు తీసుకోనండి. అయితే ఎంతమందిని మీరు ఆహ్వానిస్తున్నారు అనే విషయాన్ని మటుకు ఖచ్చితంగా తెలియజేయడానికి ఇష్టపడండి. God bless you all.